ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వందనములు. కీర్తన 127వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఇది సొలొమోను రాసినటువంటి కీర్తనగా భావించబడతా ఉంది. దేవుడు ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టేవారి ప్రయాసం వ్యర్థమే అని సొలొమోను గారు మాట్లాడతారు. అలాగే దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే అన్నమాట 1వ వచనంలో మాట్లాడతాడు. ఈ 2వ వచనంలో దేవుని యొక్క ప్రియులుగా ఉన్నటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారి పట్ల దేవుడు తన యొక్క కృపను, తన జాలిని ఎలాగ చూపిస్తాడో దాని గురించి వివరణ సొలొమోను గారు ఇవ్వడాన్ని మనం చూస్తాం. చాలా అర్లీగా అనగా వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకునేటువంటి వారి జీవితాన్ని గురించి, వారి కష్టాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగ చేయడం ద్వారా కష్టార్జితము, వాళ్ళు ఆహారము తినడము అనేటువంటిది ఒక వ్యర్థమైనటువంటిదిగా ఆయన భావిస్తూ ఉన్నాడు. అనగా దేవుని సహాయము లేకుండా, దేవునికి ఇష్టలుగా లేకుండా, దేవునికి ప్రియులుగా లేకుండా ఉంటే వారు చాలా వేకువనే లేవటం, అందరూ పడుకున్న తర్వాత వరకు కూడా వీరింకా కష్టపడుతూ ఉండడం అనేటువంటిది అది ఒక వ్యర్థమైనటువంటి పనిగా సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ప్రియులైనటువంటి వారికి దేవుడు విశ్రాంతినిస్తూ ఉన్నాడు. వారు నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దీని అర్థం ఏంటంటే, మనమేదో ఎక్కువగా బహుగా ప్రయాసపడితేనే, కష్టపడితే మాత్రమే మనము దీవెన పొందుతాము, ఆశీర్వాదం పొందుతాము అన్నటువంటి భావన మనకు ఉండకూడదని సొలొమోను గారు చెబుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టలైనటువంటి వారికి దేవుడు ఈజ్తో కూడినటువంటి, అనగా సులభంగా తమ యొక్క జీవితాన్ని నెట్టుకొని రాగలిగినటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి లాంగ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ ఉంటే మాత్రమే మనం జీవితంలో పైకి వస్తాము, లేకపోతే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, ఇతరుల కంటే మెరుగైన జీవితాన్ని జీవించగలము అన్నటువంటి భావన నుండి మనం బయటికి రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, దేవునికి ప్రియమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలిగితే దేవుడు మనం తగినంత విశ్రాంతిని మనం పొందుతున్నప్పటికీ, ఇతరుల కంటే మనం ఎక్కువగా కష్టపడనప్పటికీ కూడా దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఈ యొక్క సొలొమోను గారు అంటాడు, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఇచ్చుటకై దేవుడు ఆ యొక్క గ్యాదర్ చేసేటువంటి పనిని భక్తిహీనునికి అప్పగిస్తాడని అక్కడ 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. అనగా తన యందు భయభక్తులు కలిగిన వారికి ఇవ్వటానికి కొరకు భక్తిహీనులైనటువంటి వారికి గ్యాదర్ చేసేటువంటి, అనగా కూడబెట్టేటువంటి పని దేవుడు వాళ్ళకి అప్పచెప్పేటువంటి వాడుగా ఉంటాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న పక్షంలో, ఆయన యందు మనము తగినంతగా భయము, భక్తితో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్న పక్షంలో జీవితము సులభంగా, సాఫీగా సాగిపోవడానికి ఎక్కువైనటువంటి అవకాశాలు ఉన్నాయని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి అలాగే దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక.